హలో వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈరోజు నేను మా అమ్మ స్టైల్లో చికెన్ ఫ్రై చేయబోతున్నాను. చికెన్లో కారం, ఉప్పు, పసుపు, పెరుగు, గరం మసాలా, అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. బాగా మ్యారినేట్ చేస్తే మంచిగా బాగుంటుంది టేస్ట్ కూడా. మా అమ్మ చేసే వంటల్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట ఈ చికెన్ ఫ్రై. చాలా బాగుంటుంది. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్ వేయండి, కొంచెం సాల్ట్ యాడ్ చేయండి, తర్వాత కొంచెం పసుపు యాడ్ చేయండి. ఇది రసంలోకి, సాంబార్కి చాలా బాగుంటుందండి. సైడ్ డిష్ లాగా ఉత్తి చికెన్ ఫ్రై కూడా తినేయచ్చు. తర్వాత చికెన్ని యాడ్ చేస్తూ ఉన్నాను. మ్యారినేట్ చేసిన చికెన్ని యాడ్ చేశాను. ఈ చికెన్ ఫ్రై మా తేజుకి అయితే చాలా ఇష్టం అండి, అంటే మా అక్క వాళ్ళ పాపకి. కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఆ తర్వాత మంచిగా ఫ్రై అవుతుంది. దీనికి ఏమీ మూత పెట్టి కుక్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆల్రెడీ అన్నీ యాడ్ చేసాం కదా, కారం, ఉప్పు, పసుపు అన్నీ. ఇంకేమీ యాడ్ చేయని అవసరం లేదండి. చూసారు కదా, చికెన్ కుక్ అవుతుంది. కొంచెం కుక్ అయ్యాక ఇలా అవుతుంది. కొంచెం అడుగంటుతుందండి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండండి. ఫ్రై కదా చేసేది, ఇలాగే ఉంటుంది. అండ్ చికెన్ ఫ్రై కొంచెం దగ్గర అయ్యాక దాంట్లో గరం మసాలా యాడ్ చేయండి. ఇప్పుడే కొంచెం ఉప్పు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. కొరియాండర్ కూడా యాడ్ చేశాను నేను. చాలా ఎమ్మీగా ఉంటుందండి. మా అక్కకి, చెల్లికి కూడా చాలా ఫేవరెట్ అనమాట మా అమ్మ చేసే చికెన్ ఫ్రై అయితే. ఫైనల్గా ధనియాల పొడి కూడా యాడ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా కలిపేశాను. అయిపోయిందండి చికెన్ ఫ్రై. ఎమ్మీగా ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చేసేయచ్చు. చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో. నాకైతే నేను బాగా తిన్నాను. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.